ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారి సందేశము ఏమిటి అంటే, బిడ్డ, నీ కష్టాలు బాధల నుండి విముక్తి కలిగించి నీ కష్టాల ఊబిలో నుంచి నిన్ను పైకి లాగే బాధ్యత నాది బిడ్డ అని బాబావారు అంటున్నారండి. అలా బాబావారు ఎందుకు అంటున్నారో మనము బాబావారి మాటల్లోనే తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి 10 మంది సాయి భక్తులకు కూడా షేర్ చేయండి. ఈరోజు బాబావారి సందేశం విందామండి. బాబావారు ఈ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో మనకి అందించబోతున్నారు. ఆ కథ ఏమిటంటే, ఒక ఊర్లో ఒక కొత్తగా జాబ్ చేసే వ్యక్తి అండి. కొత్తగా జాబ్ అంటే అప్పుడే తన యొక్క చదువులన్నీ పూర్తి చేసుకొని ఒక మంచి ఉద్యోగంలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి. అయితే తనకి అమ్మ ఉంటుంది, తండ్రి అనేది ఉండదు. అయితే ఒక మంచి జాబ్, ప్రైవేట్ జాబ్లోకి అతను వెళ్తాడు. చాలా మంచిగా ఎదుగుతున్నాడు అనుకుంటూ ఉండే సమయంలోనే అతనికి ఒక మంచి సంబంధం వచ్చి మ్యారేజ్ అవుతుందండి. మ్యారేజ్ ఒక 6 నెలలు అవుతుంది. అప్పుడు ఇతని మీద అక్కడ జాబ్తో చేసేవాళ్ళు కుట్ర పన్ని ఇతను చాలా పైకి ఎదుగుతున్నాడు, ఇతన్ని రానియకుండా చేయాలి అని చెప్పి చూసేవాళ్ళు తప్పకుండా ఎదిగే వాళ్ళకి అడ్డుపడే వాళ్ళు ఉంటారు కదండి. తన మీద ఏయో నిందలు వేసి వాళ్ళ ఆఫీసర్కి చెప్పి అతని ఉద్యోగమే పోయేటట్టుగా చేస్తారండి. కనీసం డిమోషన్ కాకుండా ఉద్యోగమే పోయేటట్టు చేస్తారు. అయితే అతను చాలా నికాషైన వ్యక్తి, ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు. అందులో బాబా భక్తుడు. ప్రతి గురువారం కూడా ఆయన కంపల్సరిగా గుడికి అనేది వెళ్తూ ఉంటాడు. బాబానే నమ్ముకొని ఉన్నాడు. బాబాను నమ్ముకొని ఆ ఉద్యోగం వాళ్ళు తెలుసుకొని నాకు ఇస్తారు అన్న గట్టి సంకల్పంతోనే ఉన్నాడండి. అది మంచి పద్ధతే. కాకపోతే ఆయన ఎక్కడా తగ్గేవాడు కాదు అతను. తర్వాత ఈరోజు పెళ్ళయింది, 6 నెలలు అయిపోయింది. వాళ్ళ ఆవిడని అతను ఉద్యోగం పోగొట్టుకోవడం చూసి ఒక 6 నెలలు ఆమె భరించింది. అందరూ అనే మాటలు, మా కొత్తగా పెళ్ళైన వారికి ఆశలు ఉంటాయి కదండి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, అటు వెళ్ళాలి అంటే ఇంట్లోనేమో వాళ్ళ అత్తగారి ఆరోగ్యం బాగాలేదు, అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు ఆమెకి ఏం చేయాలో తెలియక ఇక నువ్వు వద్దు అని చెప్పి ఆమె కడుపుతోనే ఉండి పుట్టింటికి వెళ్ళిపోతుందండి. కానీ ఆమె కడుపుతో ఉన్న విషయము ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఈలోపు వాళ్ళ అమ్మగారి యొక్క ఆరోగ్యము అనేది క్షీణించిపోతుంది. ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. ఆమెను చూసుకోవాలి. అసలు అతనికి విరక్తి అనేది వచ్చేసి రోజు గుడికి వెళ్ళి బాబా మందిరంలో బాబాకి తన గోడుని చెప్పుకొని అలా చెప్తూనే ఉంటాడండి. తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒక మెంటల్గా కొద్దిగా ఆయన అప్సెట్ అయిపోతూ ఉంటాడనమాట. ఇక్కడ చూస్తేనేమో తల్లి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, డబ్బులు లేవు, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అలా కొన్నిసార్లు గడిచిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఇంకా చనిపోదాం అనుకుంటాడు. కానీ తల్లి ఒక పక్కేమో భార్య ప్రెగ్నెంట్ అనే విషయం తర్వాత తెలుస్తుంది. ఒక చంటి బిడ్డని కన్నది అనే విషయం కూడా అతనికి తెలుస్తుంది. అతని మానసిక స్థితి అనేది అంత సరిగా లేకుండా ఉంటుందన్నమాట. అంటే బాగా డిప్రెషను, మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి ఉంటుంది. ఈలోపే ఆ ఆఫీస్లో వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ బాస్కి అసలు విషయం తెలుస్తుంది. ఇతను చాలా చక్కటి నేర్పరితనము పని చేసేవాడు అనమాట. అతని పనితనాన్ని ఎప్పుడూ కూడా బాస్ మెచ్చుకుంటూనే ఉండేవాడు. కానీ మధ్యలో వాళ్ళు చెప్పిన మాయమాటలు ఒక్కోసారి ఎవరికైనా తలకెక్కుతాయి కదండి. ఆ విధంగా అతన్ని పాపం నమ్మేసి, ఆ మాటలను నమ్మేసి అతను ఉద్యోగం తీసేస్తాడు. తర్వాత విషయం తెలుసుకొని మళ్ళీ అతన్ని ఎత్తుకుంటూ వచ్చి ఆయన యొక్క స్కిల్స్ అనేవి తను గుర్తించి అతన్ని సొంత డబ్బులతో ఆ మేనేజరే సొంత డబ్బులతో ఆ వ్యక్తిని బాగు చేయించి మానసికంగా అతనికి కొద్దిగా కుదుటపడేలా చేసి మళ్ళీ ఉన్న దాంట్లోనే మంచి ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగాన్ని ఇస్తారండి. ఆ ఉద్యోగము ఇచ్చిన వెంటనే వాళ్ళ కొడుకు పుట్టిన తర్వాత జరిగింది కాబట్టి ఆ కొడుకు అదృష్టవంతుడండి. ఆ కొడుకు వల్లే తలరాత అనేది తిరిగిందండి. అయితే ఆమె గనక పుట్టింటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే ఒక రకమైన సమస్యతో ఆమె చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఆ ప్రమాదాన్ని బాబావారు గుర్తించి ఈ చిన్న అప్పుడే ఉద్యోగం తనకి వచ్చేలా చేయకుండా ఆమె కొన్ని రోజులు దూరంగా ఉండేలాగా చేశారనమాట. అంటే కర్మఫలాలు అనేవి ఉంటాయి కదండి. ఆ కర్మఫలంగా ఆ కొన్ని రోజులు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం వల్ల చాలా పెను ప్రమాదము అనేది ఉందన్నమాట. అంటే అతను చనిపోయే స్థితికి కూడా వెళ్ళిపోయేవాడు. ఆ యొక్క చనిపోయే స్థితికి వెళ్లకుండానే ఆమెనటి పంపించి వీళ్ళ అమ్మగారి ఆరోగ్యాన్ని వల్ల అతను ఆరోగ్యం చూసుకోవడం
చనిపోవడానికైనా ఉండాలి అనేటట్టుగా ఆ మనిషిని నిలదొక్కునేలాగా చేశాడనమాట. ఇటుపక్క అమ్మ ఆరోగ్యము, అటుపక్క బిడ్డ కడుపుతో ఉన్న విషయం తెలిసిన తర్వాత అతనికి చనిపోదాము అనుకున్న ఆశని, చనిపోదాము అనుకున్నాడు కదండి, అది విరమించుకున్నాడు అనమాట. విరమించుకొని వీళ్ళిద్దరి కోసమైనా మనం ఉండాలి అని చెప్పి అతను మెంటల్గా స్ట్రెస్ అయినా కూడా బతకటానికి తను ఎంతో కొంత శక్తి కావాలనేది ఆలోచించసాగాడు. ఆ సమయంలోనే ఆ అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టిన వెంటనే ఒక నెలకే అతను మంచివాడని, తన స్కిల్స్ ఉన్నాయని, అతను తప్పు చేయలేదన్న విషయం తెలుసుకొని ఆ ముందు చేస్తున్న ఉద్యోగంలోనే మేనేజర్ మళ్ళీ తిరిగి వచ్చి అతన్ని కలుసుకొని అతని యొక్క స్థితిని తెలుసుకొని అతనికి మంచి మందులు అవి ఇప్పించి, అంటే తన హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేయించి తను నార్మల్ మనిషిగా కూడా చేసి మంచి ఉద్యోగం ఇచ్చి మళ్ళీ యథాస్థితికి ఆయన్ని తీసుకొచ్చాడండి. ఇక్కడ మనము గ్రహించవలసిన విషయము ఏమిటి అంటే, బాబావారు తన భక్తుల్ని ఎప్పుడూ కూడా విడవరండి. తనకి ఏం కావాలో, ఎప్పటికి కావాలో, ఎలా కావాలో ఆయనకి బాగా తెలుసు. కర్మఫలాలు అనేవి తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. అవి అనుభవించకుండా మనం వెళ్ళిపోదామన్నా ఎక్కడికి వెళ్ళలేమండి. అవి మనం ఎంత త్వరగా అనుభవించేస్తే తర్వాత రోజులు అనేవి అంత ప్రశాంతంగా మనకు ఉంటాయి. కాబట్టి బాబావారు మన కర్మఫలాన్ని తగ్గిస్తారు, కానీ కర్మఫలాన్ని అనుభవించవలసిందే. ఆ కర్మఫలాన్ని పెద్ద ఎత్తున పోకుండా మనకి త్రుటిలో తప్పించి తక్కువ కాలంలోనే ఆ కర్మను అనుభవించేలా చేసి మనల్ని చేయి పట్టుకొని మనము ఊబిలోకి దిగిపోతూ ఉంటే ఆ ఊబిలో నుంచి పైకి లేపి మళ్ళీ మనకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి మనల్ని తప్పకుండా కరుణిస్తారు అనడానికి ఈ చక్కటి కథే ఉదాహరణ అండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.